అనుగ్రహిస్తాడు. నా ప్రాణమునకైనా సేద తీర్చుచున్నాడు. అలసిపోయినటువంటి ప్రాణము ఎటు పోయినను దిక్కు తోచని పరిస్థితిలో పరుగెత్తి 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 దేవాది దేవుడి సన్నిధిలో పడగానే దేవాది దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే సేద తీరుస్తాడు. అలసిపోయినటువంటి చూడండి, ఎమోషనల్గా కూడా చాలామంది అలసిపోతారు. వాళ్ళ దగ్గర సాయం అడుగుతారు, వీళ్ళ దగ్గర సాయం తీసుకుందామని చూస్తారు. వీళ్ళు వచ్చి నన్ను కన్సోల్ చేస్తే బాగుండు, వీళ్ళు వచ్చి నాకు ధైర్యం చెప్తే బాగుండు, వీళ్ళు వచ్చి నాకు కొంచెము బలమునిస్తే బాగుండు, మాటలతో మాకు కొంచెం అండగా నిలబడితే బాగుండు అని చెప్పి పరుగెత్తి 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 అలసిపోయిన ప్రాణముతో చివరిగా ఎక్కడికి వస్తారయ్యా అంటే దేవాతి దేవుడి సన్నిధిలో అడుగు పెడతారు. అందుకే మనుషుల సహాయము వ్యర్థము, యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడి ఉన్నది. మనము దేవుడి దగ్గరికి వస్తే మనము ఒకరి దగ్గరికి పరిగెత్తడం కాదండి, వాళ్ళని తీసుకొచ్చి మన పాదాల దగ్గర దేవుడు పరేస్తాడు. దేవుడికి మహిమ కలుగును కాక. ఆమేన్. అందుకే ఆయన